హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఆడపిల్లల్ని పెంచేటప్పుడు తల్లులు పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి. ఎక్కువ మాట్లాడితే మంచిదే, కానీ మాట్లాడే మాటల్లో సారం ఉండాలి, దీనత్వం ఉండాలి, వివేకం ఉండాలి, జ్ఞానము కలిగి నోరు తెరిచే స్త్రీగా ఉండాలి. మన మనసులో ఎన్నో మాటలు ఉండొచ్చు, కానీ మనం మాట్లాడే మాట మాట్లాడక ముందు ఎవరైనా సరే, ఎవరిస్తులే కాదు, ఈ మాట అవసరమా, ఈ మాట మాట్లాడటం వల్ల ఎవరికైనా మేలు కలుగుతుందా, నేను మాట్లాడే మాటలో యథార్థత ఉందా, నేను మాట్లాడే మాట నిజమా, నేను మాట్లాడే మాటలో సత్యం ఉన్నదా, ప్రేమ ఉన్నదా, నా మాటలో కృప ఉన్నదా అని ఆలోచించి మాట్లాడాలి. కానీ నోటుకొచ్చిందల్లా మాట్లాడితే కుటుంబాలు కూలిపోతాయి, దేశాలు నాశనమైపోతాయి. గొడవలకు ఉద్రిక్తతలకు కారణమేంటి? నోటితో ప్రారంభిస్తారు పోరాటం, నోటితో తిట్టుకోవడం మొదలు పెడతారు, కర్రలు తీసుకుంటారు, కత్తులు తీసుకుంటారు, ఒకరినొకరు చంపుకుంటారు. జాగ్రత్త. మాటలాడుట యందు నిదానించు వారిగా ఉంటారు దేవుని బిడ్డలు. వినుటకు వేగిరు పడి వారికి ఉంటారు, మాటలాడుటకు నిదానించు వారిగా ఉంటారు. మీరు వివాహ విషయాల్లో వచ్చేటప్పుడు ఈ విషయాలు గమనించండి, ఈ విషయాలు గమనించండి. విడాకులు ఇచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నామంటున్నారు కొంతమంది. డబుల్ కట్నం ఇస్తారంటండి. అసలు నేను ఉద్యోగమే చేయక్కర్లేదంట, పెద్ద ఉద్యోగంలో ఉంది ఆ అమ్మాయి, నన్ను పోషించేస్తున్నది అన్నాడు ఒక ఆయన. ఏంటండి, ఒకడిని పోషించలేకే, ఒకడు బతకలేకే విడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకుంటే నీ బతికేమవుద్ది? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో దీవెన ఉంటుందండి, సమాధానం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. వివాహ విషయాల్లో తప్పటడుగులు వేస్తే బ్రతుకు గలిబిలైపోతుంది. సంసోను తప్పటడుగు వేశాడు. మళ్ళీ నా భార్య నాకు కావాలని వెళ్తే నీ భార్య లేదయ్యా, నీ స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసేసాడంటే ఇంకా ఆ రోజు నుంచి అతని జీవితంలో ఫెయిల్యూరే. తృప్తి లేదు, సంసారం లేదు, కుటుంబం లేదు అతనికి, ఇక కుటుంబం లేదు. ఇక అక్కడి నుంచి బైబిల్లో మీరు చూస్తే అతని మనసు ఎలాగైపోయిందంటే 16వ అధ్యాయం 1వ వచనం చూడండి. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి ఎవరిని చూశాడు? ఇప్పుడు వేశ్యను ఒకతను చూచి, ఇది ఏం బుద్ధండి, ఇక భార్య లేనోడు బతికింతే. ఇక వేశ్యను ఒకతను చూచి, వ్యభిచారిని ఒకతను చూచి, విడివబడిన దాన్ని ఒకరిని చూచి, ఏంటండి బ్రతుకంతా నాశనం చేసుకుంటున్నాడు. సంసోను వంటి దేవుని చేత ఏర్పరచబడిన యవ్వనస్తుడు ఇతను. యవ్వనుడా, నీ యవ్వనము జాగ్రత్త కాపాడుకో, నీ ఇష్టం వచ్చినట్టు ఉండు, కానీ దేవుడు లెక్క అడుగుతాడు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. వివాహ విషయంలో లాలన మాటలు వినొద్దు. వివాహ విషయంలో బాహ్య సంబంధమైన అందానికి ఆకర్షణకు చోటు ఇవ్వద్దు. వివాహ విషయాల్లో కులాలు, జాతులు, కట్నాలు, కానుకలంటూ మిగిలిన విషయాలకు ప్రాముఖ్యతనిచ్చి దేవుని చిత్తాన్ని మరవద్దు. సంసోను జీవితంలో చూస్తే ఒకతను చూచాను ఏంటండి, ఇంకో వేసి దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళటం, మాటికి వెళ్తే వెళ్ళిపోతున్నాడు. వెళ్ళి ఆమె తొడ మీద తలగా పెట్టి పడుకుంటున్నాడు. శత్రువుల్ని జయించడానికి దేవుడు కోరుకుంటే శత్రువుకు బానిసైపోయిన వాడిగా మారిపోయాడు, పాపానికి బానిసైపోయాడు సంసోను. కాబట్టి యవ్వన కాలంలో ఒక వ్యక్తి సరైన పదంలో ఎదిగితే, దేవుని చిత్తములో వివాహం చేసుకుంటే, ఆ భార్యాభర్తలు ఇద్దరూ వారి జీవితకాలం అంతా ఒకరినొకరు ప్రేమించుకుంటారండి. స్త్రీకి ఉండవలసిన సుగుణం అణుకువతో కుటుంబాన్ని కట్టుకోవచ్చు. అందుకని వివాహం చేయవలసి వచ్చినప్పుడు అణుకువగలిగిన అమ్మాయిని, ప్రార్థనాపరులైన విశ్వాసిని ఎన్నుకోవటానికి నేర్చుకోండి. కానీ ధనానికో, డబ్బుకో, అందానికో, సౌందర్యానికో, వేరే విషయాలకు చోటిచ్చి తప్పటడుగులు వేయొద్దు. తల్లిదండ్రులుగా మీ బాధ్యత మీ పిల్లలకు మంచి కుటుంబంలో. ఒక్కోసారి మీరు గమనించి చూడండి, ఒక బిడ్డను చూసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చూడవచ్చు. తల్లిదండ్రులను చూస్తే 90% లేక 50% తల్లిదండ్రుల యొక్క గుణగణాలు తప్పకుండా వాళ్ళ జీన్స్ పిల్లల్లో ఉంటాయి. కాబట్టి నీవు ఏ కుటుంబంలో నుంచి వివాహం చేసుకుంటున్నావో అది గమనించాలి. అందుకని అవిశ్వాసులతో
విజయుడిగా ఉండొద్దు. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. మరొక్కసారి మా యవ్వనస్తుల కోసం ప్రార్థిస్తున్నాం. యవన కాలపు ఇచ్చలకు, సంతోషాలకు లోబడక దేవునికి భయపడి దేవుని యందు ఆనందించడానికి, తమ దేహాలతో దేవునిని ఘనపరచడానికి, తమ వివాహాల విషయమై దేవుని చిత్తానికి అప్పగించుకోవడానికి మా యవ్వనస్తులకు సహాయం చేయను ఆయన. మా యవ్వనస్తుల వివాహాల జీవితాలలో ఐక్యత, ప్రేమ, సంతోషము, సమాధానము ఉండినట్లుగా, నీ ప్రణాళిక నెరవేరునట్లుగా నీ చిత్తములో మా బిడ్డల వివాహాలు జరుగుటకు సహాయము చేయము. మాకు జ్ఞానోదయం కలుగజేసే నీ పరిశుద్ధ గ్రంథములోని మాటలు మాకు మాదిరిగా ఉంచినటువంటి అనేక మంది వ్యక్తుల జీవితాలను మేము గమనించి నేర్చుకోవడానికి, దిద్దుకోవడానికి, నీ సాక్షులుగా జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయము. నీ ఆశీర్వాదాలతో మమ్మను పంపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం.